శ్రీమాత్రే నమః. ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలు చూద్దాం. 12 రాశుల వారు ఎలాంటి ఫలితాలు పొందుతారో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. సంతానం నుండి శుభవార్తలు వింటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ పెంచుకుంటారు. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు నిరుద్యోగ యత్నాలు కలిసిరావు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో ధన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. లేకపోతే మోసపోయే అవకాశాలు సమృద్ధిగా కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. లేని ఎడల ఇబ్బందులు ఎదురవుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు త్వరితగతిన పూర్తి కావు. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు గృహమున కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇతరుల నుండి అవసరానికి సహాయం అందుతుంది. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. తదుపరి కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు పెరుగుతాయి. గృహంలో చికాకులు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తదుపరి తులారాశి. ఈ రాశి వారు ఈరోజు వృత్తి వ్యాపారాలలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన నష్టపడతారు. కాబట్టి 1-4 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు సోదరుల సహాయంతో వివాదాల నుండి బయటపడతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. బంధుమిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. తదుపరి ధనుసు రాశి. ఈ రాశి వారు ఈరోజు కుటుంబ వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోరాదు. లేని ఎడల మాట పట్టింపులు, వివాదాలు, విమర్శలు ఎదురయ్యే అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. ఆలయ సందర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగమున అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు రావు. రుణ ప్రయత్నాలు కలిసిరావు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. లేని ఎడల మోసపోయే అవకాశాలు సమృద్ధిగా కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహమున బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.